హలో అండి. ఈరోజు మనము వీవర్ బర్డ్స్ నెస్టింగ్ బిహేవియర్ గురించి మాట్లాడదాము. వీవర్ బర్డ్స్‌ని తెలుగులో గిజ్జిగాడు అని అంటారు. వీటి బ్రీడింగ్ సీజన్ వచ్చి మాన్సూన్‌లో ఎర్లీ మాన్సూన్ మే, జూన్‌లో ఉంటుంది. ఇవి టిపికల్‌గా ఒక 20, 30 పక్షులు కలిసి మంచి సోర్స్ ఉన్న ఫుడ్, వాటర్ ఉన్న చోట యూజువల్లీ నెస్ట్ పెట్టుకుంటాయి. ఈ వీవర్ బర్డ్స్ ఏం చేస్తాయంటే బేసికలీ ప్యాడీ లీవ్స్ కానీ వాటి గ్రాస్ కానీ తీసుకొచ్చి వాటితోటి ఈ నెస్ట్ని బిల్డ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది పక్షి రీడ్స్లోంచి ఆకుల నుంచి చిన్న చిన్న లీవ్స్ని కట్ చేసుకుని అది తీసుకుని వెళ్ళి దాని నెస్ట్కి వాడుతుంది అనమాట. యూజువల్గా ఈ లీవ్స్ ఏవైతే కట్ చేసి తీసుకెళ్తుందో ఇది 20 to 60 సెంటీమీటర్స్ లెంత్ ఉంటాయి అన్నమాట. మొదట్లో అది ఆకులకు కానీ ఆ బ్రాంచ్కి కానీ టై చేయాలన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చూడడానికి అంత బాగా కనబడదు. కానీ రాను రాను అది అలా ఇంకా ఎక్కువ ఆకులు తెచ్చి అది వీప్ చేస్తున్న కొద్దీ మనకి అది షేప్ వచ్చి అందంగా తయారవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేసి అవి ఒక నెస్ట్ బిల్డ్ చేయాలంటే మినిమం 500 సార్లు వెళ్ళి రావాల్సి వస్తుందన్నమాట ఆకులు సేకరించడానికి. ఇవి వాటి స్ట్రాంగ్ బీక్ ఏదైతే ఉందో దాంతోటి ఈ నెస్ట్ని బిల్డ్ చేయడానికి కానీ ఆకులు తెంపడానికి కానీ అది వాడుతుంది. ఇది పిచ్చుక జాతికి చెందినది ఒక టైప్ అనమాట. సో ఇవి మేల్ ఫీమేల్ రెండు ఒకటేలాగా ఉంటాయి. కానీ బ్రీడింగ్ టైంలో ఏమవుతుందంటే మేల్లో ఎల్లో బ్రైట్ కలర్ వస్తుందన్నమాట. పసుపు కలర్ వచ్చి అది మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ గూళ్ళు ఏవైతే అవి కట్టుకుంటున్నాయో ఇవి జనరల్గా మనకి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు సైడ్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఏదైతే మాన్సూన్ వస్తుందో సౌత్ వెస్ట్ మాన్సూన్ దాంతో అది సేవ్ చేసుకోనికి ఇటు సైడ్ అది యూజువల్లీ ప్రిఫర్ చేసుకుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని పక్షులు లేట్గా అయితే బ్రీడింగ్ చేస్తాయో అవి అవతల సైడ్ కూడా నెస్ట్ బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫీమేల్ పక్షి తన మేట్ని సెలెక్ట్ చేసుకునేప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏదైతే అది కన్సిడర్ చేస్తుందో అదేంటంటే నెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది. అవి ఒకవేళ డ్రై ల్యాండ్ కానీ థిన్ బ్రాంచెస్ మీద ఉంటే అవి యూజువల్లీ అవి సెలెక్ట్ చేసుకోదన్నమాట ఆ మేట్ని. ఇంకొకటి ఏంటంటే ఈ నెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్ల మీద పెడతాయి. ఎందుకంటే ప్రిడేటర్స్ అవి ఏమి అటాక్ చేసి మళ్ళీ వాటిని అవి తినకుండా జాగ్రత్త పడడానికి. ఈ మేల్ పక్షి ఏదైతే ఉందో ఇవి బోలెడన్ని నెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ మేటింగ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి డిఫరెంట్ నెస్ట్లు క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఈ నెస్ట్ సగం బిల్డ్ అయిన తర్వాత అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇది అక్కడి నుంచి అయితే పాస్ అవుతున్న ఫీమేల్ని వాటిని అట్రాక్ట్ చేయడానికి వాటిని వింగ్స్ని ఫ్లాప్ చేసుకుంటూ అరుస్తూ దాన్ని ఇన్వైట్ చేస్తుంది అనమాట. నా ఇంటికి వచ్చి నా ఇల్లు చూడు నేను ఎలా కన్స్ట్రక్ట్ చేశానో, నీకు నచ్చితే మనం కలిసి ఉందాం అన్న టైప్లో. సో ఫీమేల్స్ వచ్చి ఈ నెస్ట్ని చెక్ చేస్తాయండి. సో థరోగా ఇన్స్పెక్ట్ చేసి ఎవ్రీథింగ్ అంతా బాగుంది అనుకుంటే అది యాక్సెప్టెన్స్ చెప్తుంది మేల్కి టు మేట్. సో ఒక్కసారి అది ఫీమేల్ ఇంకా మేల్ పేర్ అయిన తర్వాత అప్పుడు మేల్ ఇంకా ఫర్దర్గా ఈ గూడ్ని ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఏదైతే మనం చూస్తున్నామో ఇది హాఫ్ కన్స్ట్రక్టెడ్ నెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ముందు ఏదైతే ఓపెనింగ్ ఉందో అది ఒక టనల్ లాగా, ఒక పైప్ లాగా కింద వేలాడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే అడ్వాంటేజ్, దీంతో పక్షి కానీ ఏదైనా ఎంటర్ అవుతున్నప్పుడు అది లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ చేంబర్ ఏదైతే ఉందో అక్కడ పక్షి కూర్చున్న చోట అక్కడ అది గుడ్లు పిల్లల్ని అక్కడ పెడుతుంది. సో ఒకవేళ పాము కానీ ఇంకా పక్షులు ఏమైనా వేరే పక్షులు వచ్చి అటాక్ చేయాలనుకున్నా కానీ అవంతా ఈజీగా పిల్లల వరకు వెళ్ళలేవు అనమాట. సో ఇందాక అనుకున్నట్టు ఏదైతే అది మల్టిపుల్ నెస్ట్లు బిల్డ్ చేస్తుంది అనుకున్నామో ఒక్కసారి మేట్ వచ్చిన తర్వాత అది ఇంకా వేరే వాటిని అన్నింటినీ వదిలేస్తుంది, ఇంకా వాటి జోలికి వెళ్ళదనమాట. సో వాటిని ఇంకా అబండన్ చేసేస్తుంది. సో మేల్లే సోల్లీ ఈ ఇన్ఛార్జ్ అనమాట ఈ నెస్ట్ బిల్డ్ చేయడానికి. ఫీమేల్ పార్ట్నర్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు ఫినిషింగ్ టచెస్ ఇవ్వడానికి కానీ పర్టికులర్లీ ఇంటీరియర్స్లో వాటిల్లో అది చూసుకుంటుంది. ఒకవేళ మేల్ ఫీమేల్ని అట్రాక్ట్ చేయలేకపోయి ఈ ఏదైతే నెస్ట్ అది బిల్డ్ చేస్తుందో అది డ్రై అయిపోతే ఫీమేల్స్ ఇంకా రావన్నమాట. అప్పుడు ఇది ఆ నెస్ట్ని తీసేసి మళ్ళీ 500 సార్లు మళ్ళీ తిరుగుతూ మళ్ళీ కొత్త నెస్ట్ బిల్డ్ చేసి మళ్ళీ ఆ ప్రాసెస్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏదైతే వదిలేసిన నెస్ట్ ఉన్నాయో కింద పడేస్తుంది. సో అవి యూజువలీ కింద పడేసినప్పుడు ఎలుకలు కానీ ఇలాంటివి అవి వాడుకుంటాయి. లేకపోతే అలా చెట్టుకే వదిలేసినప్పుడు వీటిని మునియాస్ అని ఇంకో చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి. ఆ మునియాస్ కూడా ఈ నెస్ట్ని యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ నెస్ట్ ఏదైతే మనకు ఉందో
దీంట్లో ఇది మడ్ కూడా తీసుకెళ్ళి అక్కడ మడ్ని పెడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే గాలి అవి వచ్చినప్పుడు అది స్టెబిలిటీ కోసం అని చెప్పేసి అది ఊగి కింద పడిపోకుండా, లేకపోతే అది మళ్ళీ పైకి తలకిందులు అయినట్టయితే లోపల ఉన్న పిల్లలు బయటపడకుండా అది కొంచెం మట్టి పెట్టి దాన్ని స్టేబుల్గా చేస్తుంది వెయిట్ యాడ్ చేసి. సో ఈ మేల్స్కి ఏంటంటే 18 రోజులు అంటే 18 డేస్ టైంలో ఈ నెస్ట్ని అది కంప్లీట్ చేస్తుంది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో. సో ఇంటర్మీడియట్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది హెల్మెట్ స్టేజ్ అంటారు అనమాట. సో ఇక్కడ దీనికి 8 రోజులు పడుతుంది. దీని తర్వాత అది ఫీమేల్ని ఇన్వైట్ చేసి ఫీమేల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది బ్యాలెన్స్ నెస్ట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి అండ్ కంప్లీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ మేల్కి ఆల్రెడీ మేట్ దొరికింది. సో ఏదైతే ఎంట్రన్స్ ఉందో దాన్ని సీల్ చేసి ఆ కింద అలా ట్యూబ్ పైప్ లాగా కిందకి బిల్డ్ చేసి చేస్తోంది. కొన్నిసార్లు ఈ ఏదైతే ట్యూబ్ కానీ పైప్ గొట్టం కనిపిస్తుందో మనకి ఈ 90 సెంటీమీటర్ల వరకు మనకి పొడుగు ఉంటుందన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వేరే పక్షులు ఈ పక్షి కరెక్ట్గా దాంట్లో ఎంటర్ అయ్యేలాగా పాసిబిలిటీ ఉండాలి. వేరే పెద్ద పెద్ద పక్షులు కానీ ప్రిడేటర్స్ కానీ పాములు కానీ రాకుండా అది కాపాడుతుంది ఈ ట్యూబ్. ఆ వెనకాల కనిపించే ఏదైతే వూమ్ లాగా ఉందో ఒక సంచిలాగా అక్కడ ఫీమేల్ కూర్చుని అది పిల్లల్ని చూస్తూ ఉంటుంది. సో ఎప్పుడు రెగ్యులర్గా ఒక ఫీమేల్కి 2 కానీ 4 కానీ గుడ్లు అది పెట్టి అదొక 14 to 70 డేస్ ఇంక్యుబేట్ చేస్తుంది. అప్పుడు గుడ్డు పొదిగి పిల్లలు బయటకు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత పేరెంట్స్ వాటిని ఫీడ్ చేస్తూ ఉంటాయి. సో ఫీడింగ్ వాటిల్లో ఫీమేల్ ఎక్కువ పార్ట్ తీసుకుంటుంది, మేల్ అప్పుడప్పుడు మాత్రమే ఫీడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట పిల్లలకి. ఎందుకంటే మెజారిటీ పార్ట్ ఇల్లు కట్టడం అన్నది ఇది ఆల్రెడీ చేసింది కాబట్టి ఇది కొంచెం పిల్లలకి పోషించే టైంలో ఇది ఎక్కువ పట్టించుకోదు. సో ఇదండి బాయా వీవర్ నెస్టింగ్ బిహేవియర్. సో ఈరోజు నేను పొద్దున్న బర్డింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది. సో ఇది నేను మీకు యాక్చువల్లీ డాక్యుమెంట్ చేసి మీ అందరికీ చూపిద్దామని నేను కొంచెము ఈరోజంతా దీని మీదనే ఫోకస్ చేసి ఈ వీడియోస్ చేయడం జరిగిందనమాట. మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కామెంట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది అండి మన గిజ్జిగాడి నెస్ట్ బిల్డింగ్ స్టోరీ ఫర్ టుడే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.